ఇక హనుమకొండ వడ్డేపల్లిలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. సబ్ రిజిస్ట్రార్ 1, 2 ఛాంబర్లో రికార్డులను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన దాదాపు 200 డాక్యుమెంట్లను డబ్బులు ఇవ్వలేదు అనే కారణంతో సంబంధిత వ్యక్తులకు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు నిర్వహించగా 20 మంది డాక్యుమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లు పట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. ఏజెంట్ల వద్ద నుంచి 45,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. చెప్పింది ఇక హనుమకొండలో ఏసీబీ దాడులకు సంబంధించిన వివరాలు నవీన్ అందిస్తారు. వరంగల్ నుంచి నవీన్. విజయ్ చంద్రిక, వరంగల్ నగరానికి సంబంధించి ప్రధాన రిజిస్టర్ కార్యాలయం హనుమకొండలో ఉంటుంది. ప్రధాన ప్రైమ్ లొకేషన్లలో ఉండేటువంటి రిజిస్టర్స్ అన్ని కూడా హనుమకొండ వడ్డేపల్లిలో ఉన్నటువంటి రిజిస్టర్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫ్లాట్ కు సంబంధించి కానీ ఇళ్లకు సంబంధించి కానీ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇదే క్రమంలో ఒక 200 మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు పూర్తయినా కూడా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే నొక్కి పెట్టుకున్నారు. అంటే డబ్బులు ఆశించి ఇవ్వలేదనేటువంటి కారణంతో కొంతమంది ఆరోపిస్తూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హన్మకొండ లో ఉన్నటువంటి వడ్డేపల్లిలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ ఛాంబర్ 1, ఛాంబర్ 2 రికార్డులన్నింటినీ కూడా పరిశీలించారు. అక్కడ అప్పటికే ఉన్నటువంటి ఏజెంట్ల దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను కూడా మొత్తం స్వాధీనం చేసుకున్నారు. 20 మంది డాక్యుమెంట్లు రైటర్ల దగ్గర, అంటే ఆర్టీఐకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు వీళ్లకు అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ అక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా డాక్యుమెంట్లు పెట్టుకుని 70కి పైగా డాక్యుమెంట్లు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నారు. 45,000 నగదును కూడా స్వాధీనం చేస్తున్నారు. చాలా కాలంగా పెద్ద మొత్తంలో ఈ దందా సాగుతోందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత 1-2 రోజుల్లోనే సంబంధిత భూ యజమానికి డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళని పిలిపించి ఇవ్వాల్సి ఉంటుంది కౌంటర్ లో. కానీ డాక్యుమెంట్లు పూర్తయి నెలలు గడుస్తున్నా కూడా డబ్బులు ఇవ్వలేదన్నటువంటి కారణంతో అధికారులు వాళ్ళను ఆ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా నొక్కి పెట్టుకోవడంతో బాధితులు కొంతమంది ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ దందా అంతా వెలుగు చూస్తుంది. ఒక్క హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే కాదు, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలన్నింటిలోనూ ఇదే తంతు కొనసాగుతుంది. ఏసీబీ అధికారులు అన్నింటిపైన దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. విజయ్ చంద్ర. థాంక్యూ నవీన్.